మన వరంగల్ హిస్టారికల్ ప్లేసెస్ విజిట్ చేసే భాగంలో ఈ రోజు ఎపిసోడ్ 4 నేను చేసే ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా ఎంతో కొంత సహాయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ రోజు కొత్తకొండలో ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామి ఆలయంకి అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీరభద్రేశ్వర స్వామి మన సాక్షాత్తు శివుని యొక్క స్వరూపంగా చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం, ఇలాంటి వీరభద్రేశ్వర స్వామి ఆలయం కర్ణాటక ప్రాంతాల్లో చాలా కనిపిస్తాయి. ఈ ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకున్నట్టయితే పూర్వం ఈ ప్రాంతంలోనే కొత్తగట్టు గుట్ట పైన మనకు కాకతీయుల కన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి. అక్కడ ఉన్నటువంటి వీరభద్రేశ్వర స్వామిని కాకతీయులు అప్పట్లో పూజించేవారు. దాని తర్వాత 17వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వడ్రంగులు కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ గుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వీరభద్రేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి స్వరూపాన్ని కిందికి తీసుకొచ్చి ప్రదర్శించండి అని చెప్తారు. ఈ ఆలయం అనేది 17వ శతాబ్దానికి చెందింది. అదే విధంగా ఈ కిందనే మనకు కాకతీయ ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయి. ఇప్పటికీ ఈ ఆలయంలో వీరభద్రేశ్వర స్వామితో పాటు శివలింగం, దాంతో పాటు భద్రకాళి మాత అయితే మనకు దర్శిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి మరొక ఆచారం ఏంటంటే వెమ్లవాడలో మనం కోడని ఎలా దింపుతాము, ఈ ప్రాంతంలో కూడా కోడ దింపే ఆచారం అయితే ఉంది. ఇక్కడ జరిగే జాతరకు మన తెలంగాణ వ్యాప్తంగా చాలా మంది వస్తారు. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే పక్క కామెంట్ చేయండి.